ఇవన్నీ ఎంతవరకు మనం స్టాండ్ అలోన్ కాదు, మళ్ళీ ఇవన్నీ ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేట్ చేస్తే మీకు హైబ్రిడ్ మోడల్లో ఇప్పుడే కొన్ని ప్రజెంటేషన్లు చూసినప్పుడు మీరు ఒక మాట చెప్పారు, ఇన్విజిబుల్ పోలీస్, విజిబుల్ పోలీసింగ్. వాట్ ఈస్ ది హైబ్రిడ్ మోడల్ వీ కెన్ ప్రాక్టీస్? ఎట్లా మనం పోగలుగుతాం? ఉండే పోలీసుని మోడర్నైజ్ చేస్తాం. కొన్ని ప్లేసెస్లో ఒకప్పుడు మనుషులు రోబోటిక్స్ లేవు కాబట్టి మనుషులు పంపించేవాళ్ళం, దానికి బాగా రగ్గడ్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు రోబోటిక్స్ కూడా మీరు ఉపయోగించవచ్చు. యూ కెన్ యూజ్ డ్రోన్. అలాంటి సింధూర్ ఆపరేషన్ ఇది నథింగ్ బట్ డ్రోన్. అలాంటి అవకాశాలు కూడా బోల్డెన్ అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు. ఇవన్నీ ఏ విధంగా చేసి మనందరం ఎట్లా ముందుకు పోగలుగుతాం? హెచ్ఆర్ ప్లానింగ్ కూడా చెప్పారు. ఎంతమంది ఇక్కడ ఉండే వాళ్ళల్లో మనం ఇంకొక బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ ఇచ్చారని చూశాను. ప్లానింగ్లో కూడా ఎట్లా హ్యూమన్ రిసోర్సెస్ ప్లానింగ్ చేయాలి, ట్రైనింగ్ ఎట్లా కంపల్సరీ చేయాలి, రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో ఎట్లా పెట్టాలి, అదే సమయంలో మనం పెడుతున్నామా, అదే సమయంలో ఇక్కడ లీడర్ అన్నప్పుడు 3వ ప్లేస్ పెట్టారు లీడర్. నేను ఈ మధ్య చాలా మాట్లాడుతున్నాను, వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం. వై ఇన్స్పైరింగ్ టైం అంటే టెక్నాలజీ ఈజ్ అవైలబుల్, గ్లోబల్ నాలెడ్జ్ ఈజ్ అవైలబుల్. యు నేమ్ ఎనీథింగ్, గ్లోబల్ నాలెడ్జ్ ఈజ్ అవైలబుల్. అదే సమయంలో రెండు మ్యాచ్ చేసి అవుట్కమ్స్ ప్రొడ్యూస్ చేసే నాయకులు కావాలి. స్టిల్ ఇండియా ఈజ్ గుడ్. ఎందుకు నేను ఏ మాట అంటున్నానంటే ఇండియన్ లీడర్షిప్ ఈజ్ ది బెస్ట్ లీడర్షిప్ గ్లోబలీ యాజ్ ఆన్ టుడే. బట్ ఇండియాలో ఆ లీడర్షిప్ మనం చూస్తే ఆల్ టెక్నాలజీ కంపెనీస్ సిఇఓలు, సిటిఓలు, ప్రెసిడెంట్లు ఆర్ ఇండియన్స్. ఏఐ మీన్స్ ఇండియా, క్వాంటమ్ మీన్స్ ఇండియన్స్. ఈవెన్ రీసెంట్గా మనం స్టార్టప్ కూడా సెటిలైట్ మనం వచ్చే విక్రమ్. సో ఇవన్నీ వచ్చినప్పుడు మీరు లీడర్స్ని ఎట్లా ప్రొజెక్ట్ చేయాలి, ఏ విధంగా మనం దేన్ని ముందుకు తీసుకుపోగలుగుతాం, రైట్ మ్యాన్ని రైట్ పొజిషన్లో పెట్టడమే కాకుండా అకౌంటబిలిటీ కూడా ఎట్లా ఫిక్స్ చేయగలుగుతాం. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు 40% ట్రైనింగ్ అవర్స్ ఉండాలని, 40+. అదే మాదిరిగా హయ్యర్ ట్రస్ట్ మెయింటైన్ చేయాలని, 100% రెడీనెస్ రికార్డ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేయాలని, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్. పోలీసులు ప్రజల్లో పాజిటివ్గా ఉండాలి, అదే సమయంలో రౌడీలకి భయం ఉండాలి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని మనం డీల్ చేయడంలో ఫర్మ్గా చేసి ఈ రెండు కానీ చేయగలిగితే, బ్యాలెన్స్ చేయగలిగితే చాలా వరకు ఫలితాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడిప్పుడు మనం కొంచెం మూవ్ అయ్యాం, కొన్ని రిజల్ట్స్ వచ్చాయి. బట్ అల్టిమేట్గా ఇక్కడ మీరు చూసినప్పుడు టెక్నాలజీ వల్ల ఏం లాభం వస్తుంది అన్నప్పుడు విక్టిమ్స్ జర్నీ కింద చాలా బ్యూటిఫుల్గా వేశారు. ఏ విధంగా వెహికల్స్ కానీ సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ ఉపయోగిస్తే ఈవెన్ థెఫ్ట్ కేసెస్ కానీ అన్నీ కూడా ఎంత బాగా డిటెక్ట్ చేయగలుగుతారు. 2-3 నిన్న కూడా డెమాన్స్ట్రేట్ చేసి చూపించారు. తిరుపతిలో ఒక సెంటిమెంట్, వెంకటేశ్వర స్వామి దేవాలయానికి పోయే దారిలో ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఒక చిన్న విగ్రహాన్ని దొంగిలించారు. ఈ మే బి మెంటలీ సిక్, కానీ అది పట్టుకోకపోతే ఇట్ విల్ బి సెంటిమెంటల్. ప్రజల్లో ఒక అపోహ, ఇది కావాలని జరిగింది, ఎవరో చేశారు, వీళ్ళు చేయలేదు, పోలీసులు ఏం చేయలేకపోతుందని వచ్చేది. వితిన్ 24 hours వీఆర్ ఏబుల్ టు క్యాప్చర్, ఎస్టాబ్లిష్ చేశాం. ఇలాంటివి వచ్చినప్పుడు మొన్న కూడా ఒక కేసు వస్తే ఈవెన్ తెలుగుదేశం అయితే కూడా ఐ టుక్ ఫర్మ్ యాక్షన్ అగెన్స్ట్ ఉమెన్ వచ్చినప్పుడు గట్టిగా యాక్షన్ తీసుకున్నాం. అదే సమయంలో మొన్న కూడా మీరు చూస్తే ఇక్కడ 2 ఉన్నాయి.
పోలీసు ప్రైడ్ రావాలంటే ఎవరు క్రైమ్ చేసినా క్రైమ్ను కంట్రోల్ చేస్తూ రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు గవర్నెన్స్లో మాకు 2 రెస్పాన్సిబిలిటీ ఉంటాయి. వన్ రెస్పాన్సిబిలిటీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడం. అదే సమయంలో దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. మేము ప్రజల్లో కానీ విద్వేషాలు కానీ వచ్చి లేనిపోని సమస్యలు వస్తే దాని ఇంపాక్ట్ ఆన్ మా కోయలేషన్ పైన పడుతుంది, నష్టం మాకే వస్తుంది. అదే మరిగా అపోజిషన్ పార్టీస్ ఇలాంటివి వచ్చినప్పుడు ఎక్స్ప్లాయిట్ చేయాలని చూస్తారు. కొన్ని అపోజిషన్ పార్టీస్ మరీ బలి తెగించి క్రైమ్సే చేయాలని చూస్తారు. అలాంటి చేయాలనుకున్నప్పుడు కంట్రోల్ చేయకపోతే అక్కడి నుంచి లా అండ్ ఆర్డర్ని ఫర్ ఎవర్ కంట్రోల్ చేయలేము. నేను ఐ హ్యావ్ సీన్ ఇన్ మై లైఫ్ టైం, ఈవెన్ అట్ వన్ స్టేజ్ మా వాళ్ళని అరెస్ట్ చేసి నేను లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడే ఫ్యాక్షన్ ఇది మొత్తం పోయింది. ఇక్కడ మీలో ఒక సమర్థత, ఒక పద్ధతి. ఈరోజు నిన్న మొన్న మీరు చూస్తే ఒక డీస్టెబిలైజ్ చేయడానికి కానీ విక్టిమైజ్ చేయడానికి కానీ బ్లాక్మెయిల్ చేయడానికి కానీ సోషల్ మీడియాని క్యారెక్టర్ అసాసినేషన్ కింద ఉపయోగించుకొని అక్కడి నుంచి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వస్తున్నారు. అంటే దాన్ని చూసిన తర్వాత అట్ వన్ స్టేజ్ ఒకప్పుడైతే హైకోర్టులో కూడా సిబిఐకి రెఫర్ చేసి దానిపైన కూడా రిజల్ట్స్ రాని పరిస్థితి వచ్చింది. అంటే మనం అంతా పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది అనిపించే పరిస్థితికి వచ్చింది ఆ రోజు. అందుకే నేనేమంటానంటే ఇంకొక పక్కన మనం ఎంతమంది మన దగ్గర ఉండే వాళ్ళందరం, దెర్ ఆర్ డిపార్ట్మెంట్స్, దెర్ ఆర్ యూనిట్స్. ఇక్కడ స్టేట్ లెవెల్లో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎస్పీస్ ఉన్నారు, డివిజన్ లెవెల్లో డిఎస్పీస్ ఉన్నారు, సిఐ లెవెల్లో స్టేషన్ ఆఫీసర్ మీ సిఐ ఉన్నారు. ఎంతవరకు కింది వాళ్ళని ప్రాపర్గా ట్రైనింగ్ చేయగలుగుతున్నాం ఆన్ వర్క్, ఎంతవరకు గైడ్ చేయగలుగుతున్నాం. ఎవ్రీథింగ్ దెర్ ఇస్ ఎ స్ట్రాటజీ. ఏదో మనం ఒక ఇష్యూ వచ్చినప్పుడు చేయడం కాకుండా ఏ ఇష్యూ రాకుండా ఏం చేయాలి, వచ్చిన వెంటనే మీరందరూ కలిసి ఏ విధంగా స్ట్రాటజీ ఎవాల్వ్ చేయాలి. లాస్ట్ టైం చూసాం, పాస్టర్ హైదరాబాద్ నుంచి తాగుతూ వచ్చి కడాన యాక్సిడెంట్ చనిపోతే పోలీసులు చంపేశారు, గవర్నమెంట్ చంపేసిందంటే మన సమాధానం చెప్పుకోవడానికి, రిబట్టలు ఇవ్వడానికి 3 రోజులు పట్టింది. 3 రోజులు 4 రోజులు పట్టింది. దానివల్ల ఏమైందంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక్కసారి డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళా రీబిల్డ్ చేయడానికి చాలా టైం పడుతుంది. 1 by 1 ఎక్కడ డ్యామేజ్ అయ్యా మనం దెబ్బతింటాం. రెండోది, మనకు లా అండ్ ఆర్డర్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ సేఫ్టీ, సెక్యూరిటీ, డెవలప్మెంట్కి కూడా. పెట్టుబడులు పెట్టాలన్నా లేకుంటే ప్రశాంతంగా తిరగాలని ఏ సివిలైజ్డ్ గవర్నమెంట్ అయినా ఇట్ ఈజ్ మెజర్డ్ విత్ లా అండ్ ఆర్డర్. అలాంటివి కూడా ఉంటాయి. నేను అన్ని చూసిన తర్వాత డీజీ గారిని మనం అడిగాను, సమ్వేర్ ఐ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ ఆల్ ఆఫ్ యూ అంటే ఆయన మొత్తం వర్కౌట్ చేసుకొస్తే మళ్ళీ నేను ఆయన గైడ్ చేశాను, ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటే బాగుంటుందని. బట్ ఎక్స్ట్రార్డినరీ డిస్కషన్ జరిగింది. 2001లో ఇదే మరిగా ఫ్యూచర్ పోలీసింగ్ కింద అప్పట్లో వర్క్షాప్ పెట్టాం. ఆఫ్టర్ దట్ 25 years తర్వాత మళ్ళీ ఒకసారి మీ అందరితో కూర్చున్నాం. ఇప్పుడు దీన్ని లాజికల్గా వే ఫార్వర్డ్. రెండోది, పోలీస్ ప్రైడ్ ఈజ్ ఓన్లీ వన్, దాంట్లో డీవియేషన్ ఉండకూడదు. అది ఉంటే ఏమవుతుందంటే పోలీస్ అనేది ఒక ప్రెస్టేజ్ కింద ఎవరైనా సరే ఆ ప్రైడ్ ఉండాలి, ఆ మొరేల్ ఉండాలి. మనం అందరం కూడా మనం వేసుకున్నటువంటి మీరు ఏదైనా ఆ బట్టలు కావచ్చు, ఆ బ్యాడ్జ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇట్ హ్యాస్ టు రిఫ్లెక్ట్
అవర్ పోలీసింగ్లో కానీ ప్రజలకు ఇచ్చే ట్రస్ట్లో కానీ. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి దిస్ ఈజ్ వేర్ ఐ వాంట్ టు డిస్కస్ విత్ యూ. యూ ఆల్సో గైడ్ మీ. ఏం చేస్తే వే ఫార్వర్డ్ ఇట్ విల్ బి ఎఫెక్టివ్, హౌ టు రీచ్. ఇంకొక పక్కన ఇప్పుడు కొన్ని చూస్తున్నాను నేను. ఈ గంజాయి వల్ల చాలా ఫ్యామిలీస్ దెబ్బతింటున్నాయి ఇంకా కూడా. దట్ ఈస్ ద రూట్ కాస్ అవుతా ఉంది అక్కడక్కడ. ఇప్పటికి చాలా వరకు కంట్రోల్ చేశాం. కంట్రోల్ చేసిన తర్వాత లాజికల్గా ఎట్లా తీసుకుపోగలుగుతాం. ఇంకొక పక్క పోలీసు వ్యవస్థ మీద నమ్మకం రావాలంటే ఒకటి, సమాజంలో కూడా కరప్షన్ కంట్రోల్ చేయాలి. మనం మీ దగ్గర చేయాలి, సమాజంలో అన్ని రంగాల్లో చేయాలి. లేకపోతే ఎంత డెవలప్మెంట్ చేసినా కరప్షన్ ఉంటే ప్రజల్లో కానీ అది రిఫ్లెక్ట్ అయితే అక్కడి నుంచి రియాక్షన్ స్టార్ట్ అవుతాయి. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్పకపోతే పర్వాలేదు, సీఎం గారు కూడా ఒకప్పుడు నేను హార్ష్గా కూడా ఉండేవాడిని. ఇప్పుడు ఐ వాంట్ క్యారీ ఎవ్రీబడి. అట్లని చెప్పి కాంప్రమైజ్ కావడం లేదు. ఈ విషయం కూడా మనందరం గుర్తుపెట్టుకొని హౌ టు వర్క్ ఇట్ అవుట్ ఆల్ ఆఫ్ అస్. యూ టెల్ అస్ ఎట్లా చేస్తే బాగుంటుంది. సరే, ఉపన్యాసాలు ఎప్పుడు ఇస్తూ ఉంటాం, లెక్చర్స్ కంటే యాక్షనబుల్స్, హౌ టు టేక్ ఫార్వర్డ్. ఇది రేర్ అకేషన్. ఇన్ని గంటలు స్పెండ్ చేసిన తర్వాత ఒక కమిటీ వేసుకొని వర్కౌట్ చేస్తామా? 3 yearsలో చేయవలసినట్టు ఇప్పుడు మీరు ఒకటి అన్నారు, 2047. దట్ ఈజ్ ఎక్సలెంట్. 2047కి రీచ్ అయ్యేటప్పుడు ఈ ఇయర్ లా అండ్ ఆర్డర్, ఈ రోజు లా అండ్ ఆర్డర్ బాగలేకపోతే అప్పుడు మీరు చేస్తానన్న మనకు బిలీవబిలిటీ రాదు, ట్రస్ట్ ఫ్యాక్టర్ ఎస్టాబ్లిష్ కాదు. ఈరోజు కంట్రోల్ చేయాలి, భయం ఉండాలి. ఎవరైనా సరే రోడ్డు మీదకి వచ్చి ఇష్టానుసారంగా చేస్తామంటే 4 సార్లు ఆలోచించుకునే పరిస్థితి రావాలి. ఇప్పుడు మీకు టెక్నాలజీ పెద్ద హ్యాండీగా తయారైంది. ఐ రిమెంబర్ ద డేస్. ఒకప్పుడు పోలీస్ డాగ్స్ ఉండేది కాదు మన దగ్గర. నేను దావోస్ పోయి చూసేవాడిని. దావోస్లో పోలీస్ అంతా ఎఫెక్టివ్గా ఉంటారు, కానీ డాగ్ ఈజ్ ఎ మస్ట్. దట్ ఈస్ ది బెస్ట్ డిటెక్టింగ్ ఆఫీసర్. ఆ స్నీజింగ్ అని నాకు ఉండే స్పెషాలిటీ. అప్పుడే ఎవ్రీ రెవెన్యూ డివిజన్లో పెట్టి అక్కడి నుంచి ప్రమోట్ చేసి మొదలుపెట్టాం. దట్ హెల్ప్డ్ అస్ ఎ లాట్. ఇప్పుడు అవి కూడా సరిగా ఉన్నాయో లేదో కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఫారెన్సిక్ ఎవిడెన్స్ నుంచి ఇవి కూడా ఇప్పుడు నేను చూస్తున్నాను. క్రైమ్ జరిగిన తర్వాత ఎంత టైంలో మనం అక్కడికి పోగలుగుతున్నాం, ఎంత టైంలో. దెర్ వర్ డేస్ నేనే ఇన్వెస్టిగేషన్ పోయిన రోజులు నేను చాలా రోజులు చూశాను. ఒకప్పుడైతే ఒక ఉన్నది తిరుపతిలో ఎవ్రీ 3 daysకి ఒకరిని, ఒక మహిళనే చంపాడు. ఎక్కడన్నా గ్రేజింగ్ పోయిన మహిళ పైన ఎవరు లేనప్పుడు పోయి అతి బ్రూటల్గా రాయేసి చంపాడు. రాళ్ళతో కూడా చంపాడు. మళ్ళా వాళ్ళ దగ్గర చిన్న రింగ్ ఉన్న, కమ్మలున్నా ఏం తీసుకున్నాడు కాదు. రాత్రిలో ఒకే ఇంట్లో ఉంటే దూరంగా ఉండే ఇల్లు స్కాటర్డ్ హౌస్లో నైట్ పోయి చంపేసి వెళ్ళిపోయారు. అట్లా 30-40 మర్డర్లు జరిగాయి. ఆ ఏరియా అంతా భయపడిపోయారు. దెన్ ఫైనల్గా అప్పుడు దొరగారు ఉండేవారు. ఏంటి వెరిఫై చేయమంటే ఫారెన్సిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయదు. 4-5 కేసులు అయినాక ఫారెన్సిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. ఎగ్జామిన్ చేయమంటే మన దగ్గర కంప్యూటరైజేషన్ లేదు సార్ అన్నాడు. అప్పుడే ఫస్ట్ కంప్యూటరైజ్ చేసాం. మళ్ళీ ఇక్కడికి వచ్చిన కంప్యూటరైజేషన్ కూడా లేకపోతే మొన్న హైదరాబాద్ నుంచి హ్యాండిల్ చేసి ఇప్పుడు అవి కూడా ఫారెన్సిక్ ఎవిడెన్స్ అన్నీ కూడా తీసుకున్నాం. మన ఫింగర్ ప్రింట్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేశాం. ఈవెన్ నాకు జూబ్లీ హిల్స్లో విచిత్రంగా ఎగ్జాస్ట్ ఫ్యాన్లో నుంచి వచ్చి క్రైమ్లు చేసేవాళ్ళు. నన్ను పట్టుకోవాలంటే అప్పుడు ఆర్పి సింగ్ గారు పవర్ఫుల్గానే ఉండాడు, కానీ చేయలేకపోయా. అయితే నేనే వెళ్ళాను 3 సైట్లకి. అప్పుడు కంట్రోల్ అయ్యాను. చర్చిల మీద దాడులు జరిగితే 3-4 చర్చెస్కి వెళ్ళాను. ఈవెన్ ఐ రిమెంబర్ వికారాబాద్, తాడేపల్లిగూడెం, ఈ ప్లేస్కి అంతా నేనే వెళ్ళాను. అప్పుడు కంట్రోల్ అయ్యాను. నేను నక్సలైట్స్ బ్లాస్ట్ చేస్తే ఖమ్మంలో పోలీస్ స్టేషన్ నేను హెలికాప్టర్ వేసుకొని వెళ్ళా. ఎస్పీ కూడా పోలా. అప్పుడు వద్దని చెప్పాను. ఎప్పుడైతే ఫస్ట్ ఎక్కడ నక్సలైట్స్ కానీ చేస్తే ట్రాప్ వేస్తారు కాబట్టి పోలీస్ ఆఫీసర్లు ఇమీడియట్గా పోకూడదు. దట్ ది రూల్. బట్
ఎట్లా కంట్రోల్ చేయాలో కంట్రోల్ చేయాలి. ఐ వెంట్ బై హెలికాప్టర్. మా వాళ్ళందరూ వచ్చి కార్యకర్తలు పోలీసులు వచ్చి సార్ ఇక్కడ కూడా ఉన్నారు మనలోనే, మీరు వెళ్ళిపోండి పర్లేదు అని చెప్పి చూసుకొని వచ్చి, ఎందుకంటే మొరల్ బిల్డప్ చేయడానికి. దట్ ఈస్ హౌ ఐ యూజ్ టు వర్క్. ఇప్పుడు నౌ టైమ్ హెస్ కమ్, దీన్ని లా అండ్ ఆర్డర్ హౌ టు మెయింటైన్. విల్ ఫాలో డెమోక్రటిక్ నార్మ్స్, దట్ ఈస్ వన్. క్రైమ్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రైమ్ వస్తూ ఉంది. నవ్ డేస్ కౌన్సిలింగ్ కూడా అవసరం. ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్, ఇట్ హెస్ బికమ్ ఎ బిగ్ ప్రాబ్లం. రిలేటివ్స్ డిస్ప్యూట్స్, ఇంకొక పక్కన మనకు వచ్చే ఇవన్నీ వేరీ